అండి లాస్ట్ క్లాస్ లో మనము ఈ గ్రీక్ ఇన్వేజన్స్ గురించి డిస్కస్ చేసామండి. సో ఈ క్లాస్ లో వచ్చేసి మనము తర్వాత మనకు యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ లాగా నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ లాగా మనం ఏం చెప్పుకుంటామంటే మౌర్యన్ ఎంపైర్ అని చెప్పుకుంటామండి. దీన్నే మనము మౌర్య సామ్రాజ్యం అని చెప్పుకుంటాం. ఈ మౌర్య సామ్రాజ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు దీనికంటే ముందున్న సామ్రాజ్యం, మనం దీనికంటే ముందున్న వంశం ఏమని చెప్పుకుంటామంటే నందా వంశం అని చెప్పుకుంటామండి. ఈ నందా వంశానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశాన్ని లేకపోతే పరిపాలిస్తారండి. వాళ్ళని అంతం చేసి వచ్చిన సామ్రాజ్యమే నెక్స్ట్ మనము మౌర్యన్ ఎంపైర్ అని చెప్పుకుంటామండి. మౌర్యన్ ఎంపైర్, దీన్నే మనము మౌర్య సామ్రాజ్యం అని చెప్పుకుంటామండి. ఓకే, ఈ మౌర్యన్ ఎంపైర్ వచ్చేసి మనకు 321 BC అండి 184 BC వరకు పరిపాలిస్తారండి. క్రీస్తు పూర్వము 321 నుంచి మనకు 184 వరకు పరిపాలించడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు క్రీస్తు పూర్వం అని చెప్పుకుంటామండి. ఓకేనా. తర్వాత మరి ఇదే మౌర్యన్ ఎంపైర్ ను ఎవరు స్థాపిస్తారంటే మనము దాంట్లో ఎవరి పేరు చెప్పుకోవాలి ముఖ్యంగా అంటే చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఓకేనా. చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 321వ సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎవరి సహాయం తీసుకొని స్థాపిస్తాడు అంటే మనకు చాణక్య అనే ఒక వ్యక్తి ఉంటాడండి. అతన్నే మనము కౌటిల్య అని కూడా చెప్పుకుంటాం. ఓకేనా. ఎవరు స్థాపిస్తారు ఈ వంశాన్ని? మనకు చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి స్థాపిస్తాడండి. చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి స్థాపిస్తాడండి. 321 క్రీస్తు పూర్వం 321లో స్థాపిస్తాడు. ఎవరి సహాయం తీసుకొని స్థాపిస్తాడంటే మనకు కౌటిల్య అనే వ్యక్తి ఉంటాడండి. ఓకేనా. ఈ కౌటిల్య అనే వ్యక్తి సహాయం తీసుకొని ఈ మౌర్య సామ్రాజ్యం అనేది మనకు చంద్రగుప్త మౌర్యుడు స్థాపిస్తాడు. మరి ఈ ఎట్లా స్థాపిస్తాడు అంటే మనకు నందవంశానికి సంబంధించి చివరి పరిపాలకులాగా మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. అతని పేరు ఏం పేరు అంటే ధనానంద అని చెప్పుకున్నామండి. ఓకేనా. ధనానంద అని చెప్పుకున్నాం. ఆ ధనానందుని చంపేసి చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అంటే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుందండి. మరి ఏ ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తాడంటే పాటలీపుత్ర అనే ఒక ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తాడండి. సో మనకి ఇదే మౌర్య వంశానికి ముందు చర్చించుకునే ముందు ఏం చేయాలంటే ఇదే మౌర్య వంశానికి సంబంధించి మనం చదువుకుంటున్నామంటే దానికి సంబంధించిన ఆధారాలు చూసుకోవాలండి. ముఖ్యంగా ఏం చూసుకోవాలా? ఆధారాలు. వీటిని మనము సోర్సెస్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. మౌర్య సామ్రాజ్యం చదువుకోవడానికి మనం సోర్సెస్ ఒకసారి చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనం ఫస్ట్ ఏం చూసుకుంటామండి అంటే ఇన్స్క్రిప్షన్స్ చూసుకుంటామండి. వీటిని మనము శాసనాలు అని చెప్పుకుంటాం. తర్వాత బుక్స్ చూసుకుంటామండి, రైటింగ్స్ అని చెప్తాం కదా, ఆ బుక్స్. ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఇండిజినస్ రైటింగ్స్ అండి. ఇండిజినస్ రైటింగ్స్ అని ఉంటాయి, ఆ రైటింగ్స్ చూసుకోవాలా. తర్వాత మనము ఫారెన్ రైటింగ్స్ అండి, ఫారెన్ రైటింగ్స్. ఇవి చూసుకుంటే మనకు ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాల గురించి అయిపోతుందండి. ముందుగా మనము ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలండి. తర్వాత ఇండిజినస్ రైటింగ్స్ అంటే మనము స్వదేశీ ఆధారాలు అని చెప్పుకుంటాం, లేకపోతే స్వదేశీ రచనలు అని చెప్పుకుంటామండి. మరి ఫారెన్ రైటింగ్స్ అంటే మనము విదేశీ రచనలు. స్వదేశీ రచనలు అంటే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని రచనలు ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తామండి. మరి ఫారెన్ రైటింగ్స్ అంటే ఇక్కడ మన మౌర్య సామ్రాజ్యానికి వచ్చిన కొందరు అంబాసిడర్స్ ఉంటారండి, రాయబారులు అయినా సరే, వాళ్ళు రాసిన పుస్తకాలైనా సరే, లేకపోతే ఇక్కడికి వచ్చిన ట్రావెలర్స్ ఉంటారండి. ఓకేనా. ట్రావెలర్స్ రాసిన పుస్తకాలైనా సరే ఇక్కడ చర్చించుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ మనము ఈ ఇన్స్క్రిప్షన్స్ లో చూసుకున్నప్పుడు ఫస్ట్ మనం దేనికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ చూసుకోవాలి అంటే అశోకునికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అండి. ఇన్స్క్రిప్షన్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేయాలి మనము. అందులో ముఖ్యంగానే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పుకుంటామండి. అశోకన్ ఇన్స్క్రిప్షన్, అశోకునికి సంబంధించిన శాసనాలు మనకు ఈ మౌర్యన్ ఎంపైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి. ఆ శాసనాలు ఏంది అనేది మనము నెక్స్ట్ తర్వాత క్లాస్లో అశోకుని గురించి చర్చించుకునేటప్పుడు చూద్దామండి. తర్వాత మనకు నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అనేది ఉంటుందండి.
నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. ఓకేనా, ఇది కూడా మనకు ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తర్వాత ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా జూనాగర్ ఇన్స్క్రిప్షన్ అని ఉంటుందండి, లేకపోతే దీన్నే మనము గిర్నర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పుకుంటామండి. దీన్ని ఎవరు వేయిస్తారంటే మనకు రుద్రదామన్ అనే వ్యక్తి వేయిస్తాడండి. ఓకేనా, ఈ 3 శాసనాలు మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం అనేది ఇస్తాయండి. అందులో మనకు ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి అశోకునికి సంబంధించిన శాసనాలు, తర్వాత నాగార్జున కొండ శాసనం, దాని తర్వాత మనము జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం అని చెప్పుకుంటామండి. జూనాగఢ్ గిర్నార్ శాసనం ఎవరు వేయిస్తారంటే మనకు రుద్రదామన్ అనే వ్యక్తి వేయిస్తారండి. ఓకేనా, తర్వాత మనకు ఈ ఇండిజినస్ రైటింగ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇక్కడ మనకు కొన్ని పుస్తకాలు వస్తాయండి. అందులో ముఖ్యంగా ఫస్ట్ పుస్తకం వచ్చేసి మనం ఫస్ట్ బుక్ వచ్చేసి ఏమని చెప్పుకుంటామంటే అర్థశాస్త్ర అని చెప్పుకుంటామండి. ఇందులో మనకు ఫస్ట్ బుక్ వచ్చేసి అర్థశాస్త్ర అని చెప్పుకుంటాం. తర్వాత మనకు ఇందులోనే మనకు ఈ ఇండిజినస్ బుక్స్ లోనే రైటింగ్స్ లోనే సెకండ్ ఇంపార్టెంట్ వర్క్ లాగా ఏం చెప్పుకుంటామంటే ముద్ర రాక్షస అనేది ఉంటుందండి. ముద్ర రాక్షసం అని చెప్పుకుంటాం. తర్వాత మనకు ఇంకా కథా సరిత్ సాగరం అనే ఒక పుస్తకం ఉంటుందండి. కథ సరిత్ సాగర లేకపోతే కథా సరిత్ సాగరం అని కూడా చెప్పుకుంటాం. ఇంకా మనకు లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజతరంగిణి అనే ఒక బుక్ ఉంటుందండి. ఈ 3 వచ్చేసి ఈ 4 వచ్చేసి మనకు స్వదేశీ ఆధారాలండి. స్వదేశీ ఆధారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఈ అర్థశాస్త్ర అనే పుస్తకం వచ్చేసి ఎవరు రాస్తారంటే మనకు కౌటిల్య అనే వ్యక్తి రాస్తాడండి. అర్థశాస్త్ర అనే పుస్తకము ఎవరు రాస్తారంటే కౌటిల్య అనే వ్యక్తి రాస్తాడు. ఇదే మనకు ఈ ముద్ర రాక్షస వచ్చేసి విశాఖ దత్త అనే వ్యక్తి రాస్తాడండి. విశాఖ దత్త అనే వ్యక్తి రాస్తాడు. కథా సరిత్ సాగరం వచ్చేసి మనకు సోమదేవ అనే వ్యక్తి రాస్తాడండి. సోమదేవుడు అని చెప్పుకుంటాం కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ రాజతరంగిణి ఏదైతుందో ఈ రాజతరంగిణి అనే పుస్తకాన్ని కల్హానా రాస్తాడండి. కల్హనుడు అని చెప్పుకుంటాం కదా, అతను రాస్తాడు. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు 4 ముఖ్యమైన ఇంపార్టెంట్ పుస్తకాలు. దేనికి అంటే మనకు ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన లిఖిత పూర్వక ఆధారాలండి. అందులో మనకి ఇంకా దీనిలో భాగంగానే ఇక్కడ మనకి 3 పుస్తకాలు ఏవైతున్నాయో 13 పుస్తకాలు ఏవైతున్నాయో ఈ 3 పుస్తకాలు మనకు మౌర్య సామ్రాజ్యం గురించే కాకుండా అలెగ్జాండర్ ఇన్వాజన్ గురించి కూడా చెప్తాయండి. అలెగ్జాండర్ వచ్చేసి భారతదేశం మీద దాడి చేయడానికి సంబంధించిన ఆధారాల్లాగా కూడా ఈ 3 పుస్తకాలను చెప్పుకుంటామండి. అర్థశాస్త్ర, ముద్ర రాక్షస, కథా సరిత్ సాగరం ఈ 3 పుస్తకాలను కూడా ఈ అలెగ్జాండర్ కు సంబంధించి అలెగ్జాండరు భారతదేశం మీద దాడి చేసిండని ఆధారాలలాగా ఈ 3 పుస్తకాలని చెప్పుకుంటాం. ఇక్కడనే మనకు ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశం మీద ఒక కామెంట్ చేస్తాడండి. ఏమని చేస్తాడంటే ద వండర్లాండ్ అని చేస్తాడండి. భారతదేశాన్ని ఏమంటాడంటే వండర్లాండ్ అని చెప్పుకుంటాడండి. అంటే అద్భుతమైన భూమి అని చెప్తాడు అలెగ్జాండర్. ఓకేనా, ఓకే, లీవ్ ఇట్. తర్వాత మనకు ఇక్కడికి వచ్చేసరికి ఇక ఈ ఫారెన్ రైటింగ్స్ అండి. ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలలో విదేశీ రచనల గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా దీనికంటే ముందు డిస్కస్ చేసే దానికంటే ముందు ఒకసారి ఈ అర్థశాస్త్ర గురించి డిస్కస్ చేయాలండి. ఏంటి అంటే ఈ అర్థశాస్త్ర అనే పుస్తకం ఏదైతుందో దీన్ని కౌటిల్య అనే వ్యక్తి రాస్తాడండి. ఓకేనా, అతనికి సంబంధించి ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటాం అంటే విష్ణుగుప్త అని చెప్పుకుంటాం. ఇతనికి సంబంధించిన అసలైన పేరు విష్ణుగుప్త అని చెప్పుకుంటాం. అతన్నే కౌటిల్య లేకపోతే చాణక్య అని కూడా చెప్పుకుంటామండి. మరి ఇదే మన అర్థశాస్త్ర అనేది ఏ భాషలో ఉంటుంది సార్ అంటే సాంస్క్రిట్ అనే ఒక భాషలో ఉంటుందండి. అర్థశాస్త్ర వచ్చేసి మనకు ఏ భాషలో ఉంటుంది సార్ అంటే సాంస్క్రిట్ అనే ఒక భాషలో ఉంటది. మరి దీన్ని ఎట్లా రాస్తాడు సార్ అంటే చూడండి 15 చాప్టర్స్ ఉంటాయండి దీంట్లో. ఈ పుస్తకంలో 15 చాప్టర్స్ 180 మనకు సబ్ చాప్టర్స్ ఉంటాయండి. ఓకేనా, 15 భాగాలు, తర్వాత 180 ఉపభాగాలు ఉంటాయి.
ఇదే అర్థశాస్త్రాలు మనకు 6,000 శ్లోకాలు ఉంటాయండి. ఓకేనా, ఇది మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే అర్థశాస్త్ర అనే పుస్తకాన్ని శ్యామశాస్త్రి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తాడండి. ఆంగ్లంలోకి ఈ అర్థశాస్త్ర అనే పుస్తకాన్ని ఎవరు అనువాదిస్తారంటే శ్యామశాస్త్రి అనే వ్యక్తి అనువాదిస్తాడండి. ఇంకా మనకు ఇదే అర్థశాస్త్ర గురించి ఇక్కడ కౌటిల్యకి సంబంధించి కొన్ని బిరుదులు ఉంటాయండి. ఇతన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ఇండియన్ మాకియావెల్లి అని చెప్పుకుంటామండి. ఓకేనా, మనకు ఫిలాసఫర్ మాకియావెల్లితోని ఇతను పోలుస్తారండి. అందుకే ఇతను ఏమని చెప్పుకుంటామంటే ఇండియన్ మాకియావెల్లి అని చెప్పుకుంటాం. తర్వాత ఇతన్నే మన కౌటిల్యానే ఇంకా ఏమని చెప్పుకుంటామంటే ఇండియన్ బిస్మార్క్ అని కూడా మనం ఈ కౌటిల్యం చెప్పుకోవడం జరుగుతుందండి. తర్వాత ఇంకా మరి ఈ అర్థశాస్త్ర పుస్తకంలో ఏముంది సార్ అంటే ముఖ్యంగా ఈ మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుందండి. అడ్మినిస్ట్రేషను లేకపోతే ఈ ఎకనామిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఉంటాయండి. ఓకేనా, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పరిపాలన లేకపోతే రాజకీయ వ్యవస్థ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. తర్వాత మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఈ అర్థశాస్త్ర అనే పుస్తకంలో ఉంటాయండి. ఓకేనా, అందులో మనకు కొన్ని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అర్థశాస్త్ర అనే పుస్తకంలో ఏమని ఉంటుందండి అంటే రాజు అనేవాడు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకొని ప్రజలను రక్షించాలి, అంటే ప్రజలకు రక్షణ కల్పించాలి అని మనకు ఈ అర్థశాస్త్ర అనే పుస్తకంలోనే ఉంటుందండి. ఇంకా ఇదే అర్థశాస్త్ర పుస్తకంలో కౌటిల్య అనే వ్యక్తి ఏమని పేర్కొంటాడు అంటే ప్రజల సంతోషమే రాజు యొక్క సంతోషము అని ఇందులోనే పేర్కొంటాడండి. ఇంకా మనకు అవినీతి గురించి చాలా అద్భుతంగా రాస్తాడండి ఈ కౌటిల్య అనే వ్యక్తి. ఏమని రాస్తాడంటే నీటిలో ఉండే చేప ఆక్సిజన్ ఎలా తీసుకుంటుందో మనం కనిపెట్టలేము, అట్లనే ప్రభుత్వ రంగాల్లో ఉన్న మనకు ఆఫీసర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా లంచం ఎలా తీసుకుంటుండ్రో కనిపెట్టలేరు అని మనకు ఈ కౌటిల్య అనే వ్యక్తి చాలా అద్భుతంగా రాస్తాడు. ఇంకా మనకు ఈ పుస్తకంలో ఇంకా ఏమేమి మెన్షన్ చేస్తాడంటే చాలా అంబులెన్స్ వ్యవస్థ గురించి మెన్షన్ చేస్తారండి. మనకు మౌర్య సామ్రాజ్యంలో ఉన్న అంబులెన్స్ వ్యవస్థ, తర్వాత మంత్రులను ఎలా నియమించాలి, ఓకేనా, వాళ్ళ నియమాలకు సంబంధించిన అర్హతలు క్వాలిఫికేషన్స్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్తాం కదా, ఆ మంత్రులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, అర్హతలు. ఓకేనా, ఇంకా మనకు ఇదే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి న్యాయ వ్యవస్థ గురించి కూడా ఈ అర్థశాస్త్ర అనే పుస్తకంలో మెన్షన్ చేస్తాడండి. అందులో మనకు సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పౌర న్యాయస్థానాలు ఉంటాయి కదండి, ఆ పౌర న్యాయస్థానాలను కౌటిల్య అనే వ్యక్తి ఈ పేరుతో మెన్షన్ చేస్తాడండి. ధర్మాస్తేయ అనే పేరుతోని మెన్షన్ చేస్తాడండి. ధర్మాస్తేయ అనే పేరుతోని మనకు మెన్షన్ చేస్తాడు. వీటినే మనము సివిల్ కోర్ట్స్ అని చెప్పుకుంటామండి, పౌర న్యాయ వ్యవస్థలు అని చెప్పుకుంటాం. ఇంకా కంఠశోధక్ అనే పేరుతోని మనకు క్రిమినల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేస్తాడండి. కంఠశోధక్ వచ్చేసి మనకు క్రిమినల్ కోర్ట్స్ అండి. ఓకేనా, క్రిమినల్ న్యాయస్థానాలను కంఠశోధక్ అనే పేరుతో మెన్షన్ చేస్తాడు. ఇంకా మనకు చాలా మెన్షన్ చేస్తాడు దీంట్లో. మనము అడ్మినిస్ట్రేషన్ అయినా సరే, తర్వాత నెక్స్ట్ పాలిటీ గురించి, ఎకానమీ గురించి, వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు సైమల్టేనియస్లీ అక్కడ డిస్కస్ చేద్దామండి. అన్ని ఒకే దగ్గర చెప్పడం కుదరదు. ఓకేనా, తర్వాత మనకు అన్నికనే చెప్పేసి అక్కడ చెప్పినప్పుడు మీరు మర్చిపోతారు, అది ఫస్ట్ థింగ్. తర్వాత ఇది వచ్చేసి మనకు ఈ అర్థశాస్త్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు విదేశీ రచనల గురించి చెప్పుకునేటప్పుడు ఇందులో ముఖ్యంగా మనము ఏ రచన గురించి చెప్పుకుంటామంటే ఇండికా అనే ఒక పుస్తకం గురించి చెప్పుకుంటామండి. ఓకేనా, ఇండికా అనే ఒక పుస్తకం గురించి చెప్పుకుంటాము. తర్వాత మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అని చెప్పుకుంటామండి. పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకం ఉంటుందండి. న్యాచురల్ హిస్టరీ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే పుస్తకం ఉంటుందండి. ఏ గైడ్ టు జియోగ్రఫీ. ఈ 4 వచ్చేసి మనకు విదేశీ రచనల గురించి చెప్పుకుంటామండి. దేనికి సంబంధించిన విదేశీ రచనలు? మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలలో విదేశీ రచనల గురించి చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఇండికా అనే పుస్తకం ఎవరు రాస్తారు సార్ అంటే
మెగాస్తనీస్ అనే వ్యక్తి రాస్తాడండి. మెగాస్తనీస్ అనే వ్యక్తి రాస్తాడు. ఇక్కడ పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీనా అంటే మనకు అన్నోన్ సెయిలర్ అని చెప్పుకుంటామండి, అంటే అజ్ఞాత నావికుడు అని చెప్పుకుంటాం. ఇతను పుస్తకం రాస్తాడు కానీ పేరు రాయడం మర్చిపోతాడండి, అందుకే మనం అన్నోన్ సెయిలర్ అని చెప్పుకుంటాం, అజ్ఞాత నావికుడు అని చెప్పుకుంటాం. అజ్ఞాత నావికుడు లేకపోతే అన్నోన్ సెయిలర్ అనేది అతని పేరు కాదు. ఓకేనా. తర్వాత న్యాచురల్ హిస్టరీ అనే వ్యక్తి, న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకం ఎవరు రాస్తారు సార్ అంటే మనకు ప్లీనీ అనే వ్యక్తి రాస్తాడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏ గైడ్ టు జియోగ్రఫీ అనే వ్యక్తి టాలమీ అనే వ్యక్తి రాస్తాడండి. ఈ 4 పుస్తకాలు వచ్చేసి మనకు విదేశీ రచనలాగా చెప్పుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇన్స్క్రిప్షన్స్ లో 3 ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయండి. తర్వాత మనకు ఇండిజినస్ అంటే స్వదేశీ రచనలలో 4 రచనలు ఉంటాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా విదేశీ రచనలకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక 4 ఉంటాయి. ఈ 4 రచనలలో మనం ఇక్కడ సోర్సెస్ చెప్పుకునేటప్పుడు కొంచెం ఈ ఇండికా గురించి చెప్పుకోవాలా. ఈ ఇండికా అనేది ఎవరు రాస్తారంటే మెగాస్తనీస్ అనే వ్యక్తి రాస్తాడు. తర్వాత మనకు పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ అంటే ఇతడు అన్నోన్ సెయిలర్ రాస్తాడండి. అన్నోన్ సెయిలర్ అంటే మనం ఏమని చెప్పుకుంటాం, అజ్ఞాత నావికుడు అని చెప్పుకుంటాం. ఇక లాస్ట్ గా న్యాచురల్ హిస్టరీ అంటే ప్లీనీ అనే వ్యక్తి రాస్తాడు ఈ పుస్తకాన్ని. న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకాన్ని ప్లీనీ అనే వ్యక్తి రాస్తాడు. ఈ గైడ్ టు జియోగ్రఫీ అనే పుస్తకాన్ని టాలమీ రాస్తాడు. ఇక్కడ మనకు ఇండికా గురించి చెప్పుకున్నట్టయితే ఈ ఇండికా అనే పుస్తకాన్ని ఏ భాషలో రాస్తాడు సార్ అంటే గ్రీక్ అనే ఒక భాషలో రాస్తాడండి. ఓకేనా, గ్రీక్ అనే ఒక భాషలో రాస్తాడు. ఈ మెగాస్తనీస్ ఎవరు అంటే మనకు చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నాడో అతని ఆస్థానాన్ని సందర్శించిన ఒక రాయబారి అండి, అంటే అంబాసిడర్. ఓకేనా, ఆ రాయబారి గ్రీక్ నుంచి వస్తాడు. ఈ పుస్తకాన్ని కూడా గ్రీక్ అనే ఒక భాషలో రాస్తాడండి, గ్రీక్ అనే ఒక భాషలో రాస్తాడు. తర్వాత మనకు ఇంకా మనకు ఈ పుస్తకం దీంట్లో ఏముంటది అంటే మనకు ఈ పాటలీపుత్రకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఉంటది, ఈ పుస్తకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మనకు ఇదే పుస్తకంలో ఈ మెగాస్తనీస్ అనే వ్యక్తి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఏమని పేర్కొంటాడంటే ముఖ్యంగా ఈ పాటలీపుత్ర జలదుర్గం ఏదైతుందో దాని గురించి చెప్తాడండి. మనం లాస్ట్ క్లాస్ లో దీనికంటే ముందు హర్యాంక డైనాసిటీ, హర్యాంక వంశం గురించి చెప్పుకునేటప్పుడు పాటలీపుత్ర జలదుర్గం గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా, ఆ జలదుర్గం గురించి చెప్తాడు. మరి ఆ జలదుర్గానికి ఏమని చెప్తాడు అంటే 67 గేట్లు ఉంటాయి అని చెప్తాడండి. దీనికి 67 గేట్లు 510 ఏమంటారు బొరుజులు ఉంటాయి అని చెప్తాడండి ఆ జలదుర్గానికి. తర్వాత ఇంకా మనకు ఇక్కడ ఈ పాటలీపుత్రలో ఇతను చూసిన కొన్ని విషయాలు చెప్తాడండి. అందులో ఏంటి అంటే ముక్కు లేని మనిషిని చూసిన అని చెప్తాడు. తర్వాత ఒక మనిషికి చెవులు అనేటివి భూమికి తగులుతున్నాయి, అంటే చెవులు నేలకు తగిలే మనిషిని చూసిన అంటాడు. తర్వాత బంగారు పుట్టలు పెట్టే చీమలను కూడా నేను పాటలీపుత్ర అనే నగరంలో లేకపోతే మౌర్య సామ్రాజ్యంలో చూసిన అని మనకి మెగాస్తనీస్ చెప్తాడు. ఇంకా మనకు ఇతను కొన్ని అబ్జర్వ్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు చెప్తాడండి దీంట్లో ముఖ్యంగా. ఇంకా ఏంటి అంటే బానిసలైనా సరే దొంగలైనా సరే అబద్ధాలు చెప్పరు అని ఇతను గమనించిన అని ఈ పుస్తకంలో రాస్తాడు. తర్వాత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మనకు బాడీ గార్డ్స్ లాగా ఉంటారు అని చెప్తాడండి, అంగరక్షకుల్లాగా పనిచేస్తారు నేను చూసిన అని కూడా ఇతని పుస్తకంలోనే చెప్తాడు. ఇంకా మనకి మెగాస్తనీస్ అనే వ్యక్తి ఏమేం చూస్తున్నా అని చెప్తాడంటే వేష వ్యవస్థ, వేష వృత్తి అనేది ఈ మౌర్య సామ్రాజ్యంలో లేదు అని చెప్తారండి. ఇంకా మనకు ఈ పుస్తకానికి సంబంధించిన ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రస్తుతం మనకు అవైలబిలిటీలో లేని పుస్తకము ఈ ఇండికా అనే పుస్తకం అండి. మరి అవైలబిలిటీలో లేనిది మనం ఎట్లా సార్, ఈ విషయాలన్నీ మనం ఎట్లా తెలుసుకున్నాం సార్ అంటే ఈ మెగాస్తనీస్ కు ఒక అతను సమకాలికుడు ఉంటాడండి. అతని పేరు స్ట్రాబో అనే వ్యక్తి ఇతనికి సమకాలికుని లాగా ఉంటాడండి. ఓకేనా, స్ట్రాబో అనే వ్యక్తి మెగాస్తనీస్ కు సమకాలికుని లాగా ఉంటాడు. అతను ఇతని రచనలలో మెన్షన్ చేస్తాడండి. మెగాస్తనీస్ అనే వ్యక్తి పాటలీపుత్ర గురించి ఈ విషయాలు చెప్పిండు అని చెప్తాడు. ఫైనల్ గా ఇతను ఏం చెప్తాడంటే మెగాస్తనీస్ చెప్పిన ప్రతి విషయం కూడా అబద్ధమే అని ఇతను చెప్పేస్తాడు. ఇది వచ్చేసి మనకు మౌర్యన్ ఎంపైర్ కు సంబంధించిన సోర్సెస్ అండి. ఇంకా మనకు ఆర్జిన్ ఆఫ్ మౌర్యన్స్ అండి. ఇంకా మనకు ఈ ఆర్జిన్ ఆఫ్ మౌర్యన్స్ అంటే మౌర్యులకు సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏంది అనేది చూడాలండి. ఇందులో ఫస్ట్ మనము ఇక్కడ ఫస్ట్ ఏం చూడాలండి అంటే ఆర్జిన్ ఆఫ్ మౌర్యలో మనకు బుద్ధిస్ట్ అండ్ జైన్ టెక్స్ట్స్ అండి. బౌద్ధ మతానికి సంబంధించి లేకపోతే జైన మతానికి సంబంధించిన రచనల్లో ఈ మౌర్యులు ఎవరు అని చెప్తారు అంటే మనకు ముఖ్యంగా
క్షత్రియాస్ అని చెప్తారండి. క్షత్రియాస్ అని మనకు జైన బౌద్ధ గ్రంథాలలో ఉంటది. మరి పురాణాలలో ఈ మౌర్యులు ఎవరు అని చెప్తారు అంటే శూద్రాస్ అని చెప్తారండి. పురాణాలలో ఈ మౌర్యులు ఎవరు అని చెప్తారు అంటే శూద్రులు అని చెప్తారండి. ఇంకా మనకు గ్రీకులకు సంబంధించిన రచనలు ఉంటాయండి. ఓకేనా, గ్రీకులకు సంబంధించిన రచనలలో ఈ మౌర్యులు ఎవరు అని ఉంటారంటే నోబల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు అని ఉంటుందండి. అంటే ఉన్నత వర్గానికి లేకపోతే ఉన్నత వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఈ మౌర్యులు అని ఉంటుందండి. మనకు బౌద్ధ జైన మత గ్రంథాల ప్రకారము మౌర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షత్రియులు అని మనకు మెన్షన్ చేసి ఉంటారండి. తర్వాత మనకు పురాణాల ప్రకారము మౌర్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శూద్రులు అని మెన్షన్ చేసి ఉంటుందండి. ఇంకా మనకు గ్రీకు రచనల ప్రకారము మౌర్యులు ఎవరు అంటే ఏమని ఉంటారండి అంటే ఉన్నత వర్గానికి సంబంధించిన వ్యక్తులే మౌర్యులు అని ఉంటారండి. మరి ఇంకా ఇదే మౌర్యుల గురించి అసలు వీళ్ళకు మౌర్య అనే పేరు ఎలా వచ్చింది అనేది మెన్షన్ చూడాలండి ఒకసారి. ఇక్కడ మనకు బౌద్ధ మతానికి సంబంధించిన రచనల్లో ఏముంటదంటే మౌర్యులు వచ్చేసి శాక్య క్లాన్ కు సంబంధించిన వ్యక్తులు అని ఉంటుందండి. శాక్య క్లాన్ అంటే మనకు గౌతమ బుద్ధుడు శాక్య తెగకే అండి. క్లాన్ అంటే ఇక్కడ తెగ అని చెప్పుకోవాలి. శాక్య క్లాన్ కు సంబంధించిన వ్యక్తులు. మరి వీళ్ళు నివసించే ప్రాంతంలో నిమల్లులు ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా, నిమల్లు అంటే నిమల్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే మోరియా అని పిలుస్తారండి నిమల్ని. ఓకేనా, వీళ్ళు నివసించే ప్రాంతంలో నిమ్మలు ఎక్కువ ఉండేటివి, నిమ్మలను మౌర్య అంటారు కాబట్టి అందుకు వీళ్ళకు మౌర్య పేరు మీదగానే మౌర్య అనే పేరు వచ్చింది అని చెప్తారండి. తర్వాత మనకు ఈ జైన మత గ్రంథాల ప్రకారము వీళ్ళు వచ్చేసి మౌర్య అనే తెగకు సంబంధించిన వ్యక్తులు. మౌర్య అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే నిమ్మలకు ట్రైనింగ్ ఇస్తారండి. ఓకేనా, ట్రైనింగ్ ఇస్తారు నిమ్మలకు. అందువల్ల వీళ్ళను మౌర్య నుండే మౌర్య అనే పేరు వచ్చింది అని చెప్తారండి. ఇంకా ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ ముద్ర రాక్షస మనకు ఒక పుస్తకం ఉంటుందండి. ఓకేనా, ముద్ర రాక్షస అనే పుస్తకం ఉంటది. ఈ పుస్తకాన్ని విశాఖ దత్త అనే ఒక వ్యక్తి రాస్తాడు. అవునా, రాసి మరి ఈ పుస్తకం ప్రకారం ఏమని ఉంటదంటే మురా అనే ఒక స్త్రీ ఉంటదండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మురా అనే ఒక స్త్రీ ఉంటది. ఈమెను ఏం చేస్తాడు అంటే ధనానంద అనే వ్యక్తి ఉంటాడండి. అంటే మనకు నందులలో లాస్ట్ నందాలి రూలర్ ను ఏమని చెప్పుకున్నామంటే ధనానంద అని చెప్పుకున్నాము. ఈ వ్యక్తిని మురా అనే వ్యక్తిని ధనానంద మోసం చేస్తాడండి. మోసం చేయడం వల్ల పుట్టిందే మనకు ఈ చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తి పుడతాడు. ఓకేనా, ఈ మురా పేరు మీదనే మనకు ఈ వంశానికి మౌర్య అనే పేరు వస్తుంది అని మనకు ఎవరు చెప్తారంటే విశాఖ దత్తుడు చెప్తాడండి. ఏమని చెప్తారంటే మురా అనే ఒక స్త్రీని మోసం చేస్తే పుట్టిన వ్యక్తి మనకు చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడంటే మురా అనే స్త్రీ పేరు మీదగానే మౌర్య అనే వంశానికి పేరు పెడతారు అని చెప్తారండి. అందుకే చంద్రగుప్త మౌర్య ఏం చేస్తాడు అంటే ఈ ధనానందను చంపేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అని మనకు ఎక్కడ ఈ ముద్ర రాక్షస అనే పుస్తకంలో ఉంది అండి. ముఖ్యంగా మనకు మోస్ట్ ఆఫ్ ది హిస్టారియన్స్ యాక్సెప్ట్ చేసిన థీరీ ఏంది అంటే ఈ ముద్ర రాక్షస అనే పుస్తకాన్ని యాక్సెప్ట్ చేస్తారండి. ఓకేనా, దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత వీళ్ళకి సంబంధించిన రాజకీయ చరిత్ర అండి. చంద్రగుప్త మౌర్యుడు అయినా సరే, బిందుసార అయినా సరే, అశోకుడి గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి.